హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్యాష్ బ్రూ కనెక్ట్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనం డైలీ రెగ్యులర్గా ఏదో ఒక పర్పస్ మీద మెడికల్ షాప్కి వెళ్తుంటాం. సో మనకు కావాల్సిన మెడిసిన్ అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. సో ఈ తెచ్చుకునే ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా ఆ మెడిసిన్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిరప్ తీసుకుంటారు. ఆ సిరప్ పైన ఒక బాక్స్ ఉంటుంది, కాటన్ బాక్స్. ఆ కాటన్ బాక్స్ మీద ఆ మెడిసిన్ కంపోజిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ దాని స్టోరేజ్ కండిషన్, తర్వాత అది లైట్ సెన్సిటివా కాదా అనే ఇన్ఫర్మేషన్ చిన్న చిన్న అక్షరాలతో క్లియర్గా ఇస్తాడు. సో మీరు ఎప్పుడైనా ఆ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరే పెద్ద మెడికల్ షాప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏసీలు మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు హ్యూమన్ కంఫర్ట్ కోసం అక్కడ ఏసీలు మెయింటైన్ చేయరు. సో కొన్ని డ్రగ్స్, మెజారిటీ ఆఫ్ ద డ్రగ్స్, 90% డ్రగ్స్ సజెస్టెడ్ స్టోరేజ్ కండిషన్ ఏంటంటే 25 degrees. అందుకోసం అని చెప్పేసి పెద్ద పెద్ద మెడికల్ షాపులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏసీస్ మెయింటైన్ చేస్తారు. సో కొన్ని డ్రగ్స్ 2 to 8 degreesలో మెయింటైన్ చేయాలి. అందుకోసమని చిన్న చిన్న మెడికల్ షాపుల్లో రెఫ్రిజిరేటర్స్ మెయింటైన్ చేస్తారు. కొన్ని సిరప్లు లైట్ సెన్సిటివ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేసి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రాపర్గా స్టోర్ చేయకపోతే ఆ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ విషయం గురించి అందరూ అవేర్నెస్ తెచ్చుకోండి. ఎప్పుడైనా మీరు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ లేబుల్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి ట్రై చేయండి. చదివితే మనకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది తప్ప ఏం పోదు కదా. ఒకసారి ట్రై చేయండి. సో ప్రతి ఒక్క డ్రగ్కి, లైక్ ఫుడ్కి ఎలాగైతే టెంపరేచర్ ఉంటుందో, ప్రతి ఒక్క మెడిసిన్కి, అది ట్యాబ్లెట్ కావచ్చు, జెండు బామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది లైట్ సెన్సిటివా కాదా. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. Please subscribe my channel. Thank you. Signing off. Jai Hind.